మేము వచ్చి ఫ్రమ్ చెన్నై విఎస్ఎం అక్వాపోర్ట్ మా కంపెనీ పేరు. మేము వచ్చి ఇంపోర్ట్స్ చేస్తాము అన్నీ. ప్లాస్టిక్ రా మెటీరియల్ అంతా ఇంపోర్టెడ్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఎత్తుకుని వచ్చేసి ఎండ్ యూజర్కు సప్లై చేస్తూ ఉన్నాం. ఓన్లీ ట్రేడింగ్ చేస్తాము ఫ్రమ్ చెన్నై. మేము ఇక్కడ వచ్చి స్టాల్ పెట్టిన దానికి పర్వాలేదు, మంచి రిజల్ట్ దొరికింది. సో ఈ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంటి సార్? అంటే మీ ప్రోడక్ట్ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, ఆ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ లోకల్ స్క్రాబ్ను వస్తుంది. లోకల్ స్క్రాబ్లో కంటామినేషన్ జాస్తి ఉంటుంది. మాది అట్లా లేదు. జపాను, మలేషియా, సింగపూర్, యూఎస్ఏలంతా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు వర్జిన్లెస్ వేస్తారు. నాన్ స్క్రాప్స్ వేసేప్పుడు అది ఇంకా నియర్ వర్జిన్ ఉంటుంది. ఇది నియర్ వర్జిన్ అంటే మీకు ఏమి ఇది లేదు, కలపడం ఏమి ఇది లేదు. అట్లనే మీరు మిషన్లో యూజ్ చేయొచ్చు, దీన్ని చేయొచ్చు. దానికి అది వర్జిన్ అట్లా ఉంటుంది. ఈ హైప్లెక్స్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద ఎక్స్పోలో? చాలా ఎక్స్పోజ్. మాది సౌత్ లేదు, ఇండియా పూరా మాకు ఎక్స్పోజ్ అయింది. మా పేరు మాకు చాలా బాగా సంతోషం అయింది. ఇప్పుడు ఈ వర్షం ఇంకా పెద్దదిగా చేసిన ముందు లాస్ట్ ఇయర్ 6-5 ఉండింది, ఇప్పుడు 7 ఉండేది. మాకు ఈ స్క్రాప్ కోసం ఇది రీప్రొడక్షన్ కోసం ఇక్కడ చేసినారు. మాది ఆల్ నెంబర్ 6లో. సో నార్మల్గా మీకు హైదరాబాద్ రావడం అండ్ ఎక్స్పోలో మీ స్టాల్ని ఇలా పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషమే సార్. ఇక్కడ మాది బ్రాంచ్ ఉండదు. హైదరాబాద్లో రామ్నగర్లో ఒక బ్రాంచ్ ఉండదు, మాది బెంగళూరులో ఉండదు, చెన్నైలో ఉండదు. దాంట్లో పర్వాలేదు సార్. వ్యాపారం కూడా ఇప్పుడు కొంచెము వారం నుంచి కొంచెము రేట్ అంతా ఫ్లెక్సిబుల్గా దొరకదు, మాల్ దొరకదు. చాలా ఇదిగా ఉంటుంది, మెటీరియల్ కష్టంగా ఉంటుంది. ఇది ఇంట్లోనూ కొంచెం కుదురుతుంది, ఏం తొందర లేదు. ఫైనల్లీ హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? అవి చాలా ఖుషి సార్. మాకు అప్పుడప్పుడు 2 నెలలకు ఒకటి హైదరాబాద్ వస్తూ ఉంటాం. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. మంచి అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఆటో వాళ్ళు వీళ్ళంతా కూడా గేమ్ అది పాజిటివ్గానే మాట్లాడతారు. అది మాకు చాలా ఇష్టం సార్. ఇది ఊరు భోజనం కూడా ఇష్టమే మాకు. రొమ్మ నండ్రి సార్. థ్యాంక్ యూ, రొమ్మ నండ్రి.